హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. విష్ యూ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ 2025. హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీవన్. జనరల్గా ఏ డే ఇన్ మై లైఫ్ చేస్తాం కదా, ఈరోజు ఏ వీక్ ఇన్ మై లైఫ్ అనమాట. సో ఒక వారం రోజులదంతా కూడా ఒక దాంట్లో పెట్టేస్తూ ఉన్నాను. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే 31st నైట్ పార్టీ అనమాట. బయటకు ఎక్కడికి వెళ్ళకుండా హ్యాపీగా ఇంట్లోనే చికెన్ ఫ్రై చేసుకుని బగారా రైస్ చేసుకుని ముగ్గురం కలిసి కబుర్లు చెప్పుకుంటూ భోంచేసాము. ఒక్కొక్కసారి ఏ హడావిడి లేకుండా సంతోషంగా ప్రశాంతంగా మన అనేవాళ్ళు ఒకళ్ళిద్దరు ఉన్నా సరే వాళ్ళతో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ మనకి ఇష్టమైన సినిమా కావచ్చు, ఇష్టమైన షో కావచ్చు, లేకపోతే ఇష్టమైన పాటలు వింటూ అలా టైం గడిపితే ఎంత బాగుంటుందో అనిపిస్తూ ఉంటుందండి. సూపర్గా ఉంది. ఇట్స్ యమ్మీ యమ్మీ అక్షయ్ మమ్మీ అని చెప్పాను కదా, చాలా బాగా వచ్చింది. ఈసారి ఫర్ ది ఫస్ట్ టైం మేము న్యూ ఇయర్కి కేక్ కూడా కట్ చేయలేదండి. పిసినారితనానికి ఏమీ కాదు, మా అత్తయ్య గారు మాకు ఒక సడన్ సర్ప్రైజ్ ఇచ్చారనమాట. ఊరి నుంచి హైదరాబాద్ వచ్చే వాళ్ళు ఎవరో ఉంటే వాళ్ళతో ఒక బ్యాగ్ ఇచ్చి పంపించారు. ఆ బ్యాగ్లో ఏమున్నాయి అన్నది మేము ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టాము. అదే అండి మన పుట్టింటి హాల్. సో వీడియో అయితే చేసి పెట్టాము, తప్పకుండా చూస్తారు అనుకుంటున్నాము. ఎందుకంటే ఈ ఛానల్ పెట్టాక ఇదే నాకు తెలిసి ఫస్ట్ పుట్టింటి హాల్ అనుకుంటా. ఒక ప్రాపర్ పుట్టింటి హాల్ నేను మా వారు ఇద్దరం కలిసి చేసాము. చాలా ఫన్నీగా వచ్చింది. సో మీరు కూడా చూస్తారు అనుకుంటున్నాను. అండ్ ఇంతకీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా అన్నది ఒక్కసారి చెక్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ సబ్స్క్రైబ్ చేసి లేకపోతే ప్లీజ్ డూ కన్సిడర్ టు సబ్స్క్రైబ్. అండ్ వీడియోస్కి లైక్స్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ సంక్రాంతికి ఎంతమంది ఊరు వెళ్తున్నారు? మేమైతే ఇంకా ప్లాన్ చేసుకోలేదండి. మా వారైతే రారంట, వెళ్తే నేను అక్షయ్ వెళ్ళాలి అంటూ ఉన్నారు. సో ఇంత రష్లో అటు వెళ్ళడం రావడం అన్నది ఎట్లుంటుందో అన్నది కొంచెం టెన్షన్గానే ఉంది. అండ్ టికెట్స్ కూడా చాలా హైగా ఉన్నాయి కదండి, 4000+ ఉంది హైదరాబాద్ నుండి రాజమండ్రి వెళ్ళడానికి. ఇంతకీ మన గోదావరి వాళ్ళంతా టికెట్స్ బుక్ చేసుకున్నారా? మీ టికెట్ ప్రైస్ ఏంటి అన్నది కమెంట్స్లో రాయండి. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్కి అక్షయ్ ఎవరికో మెసేజ్లు పెట్టుకుంటున్నాడు. బిర్యానీ తింటున్నాను. బిజీ అయిపోయాడండి మా అబ్బాయి, మెసేజ్లు పెట్టుకుంటున్నాడు, న్యూ ఇయర్ మెసేజ్లు. ఎంతమంది పెట్టారు అప్పటికి? 63 people. అప్పుడే ఇక్కడ నుండి ఫస్ట్ జాన్ వ్లాగ్. సో న్యూ ఇయర్ కదా, కొంచెం యాక్టివ్గా ఉంటే ఇయర్ మొత్తం యాక్టివ్గా ఉంటాము. ఈరోజు ఏదైనా మంచి జరిగితే ఇయర్ మొత్తం అలాగే ఉంటుంది. ఈరోజు మాటలు పడొద్దు, ఇలాంటివి నాకు ఎందుకో కొంచెం నమ్మకం అనమాట. కొత్త ఇయర్ అన్నాక అది మంచిగా స్టార్ట్ చేయాలి అని. అందుకని ఈరోజు మంచిగా ఒక స్పెషల్ డిష్ ఏదైనా చేయాలి, ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేయాలి అన్నట్టు బేబీకార్న్ మంచూరియా చేస్తూ ఉన్నాను. బేబీకార్న్ తెచ్చినప్పుడల్లా ఏదో చేయాలి అనుకుంటాను, కానీ ఒక్కొక్కరికి నచ్చొచ్చు, ఒక్కొక్కరికి నచ్చకపోవచ్చు కదా. సో అందరికీ నచ్చేలాగా కొంచెం టేస్టీగా చేయాలి అన్నట్టుగా మంచూరియన్ రెసిపీ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడైతే నేను బేబీకార్న్ అంతా కూడా వాష్ చేసి ఇట్లా నీట్గా కట్ చేసేసుకుంటూ ఉన్నాను. నా ఛానల్లో ఎప్పుడు బేబీకార్న్ రెసిపీ షేర్ చేయలేదు. సో ఈ రోజుదే ఫస్ట్ అనమాట. అక్షయ్కి అన్నీ తినిపించాలి, అన్నీ అలవాటు చేయాలి అన్నట్టుగా ఇది సెలెక్ట్ చేశాను. బేబీకార్న్ మంచూరియా చేయడానికి ఫస్ట్ అయితే మనం బేబీకార్న్ని ఫ్రై చేసుకోవాలి కదా. సో ఇక్కడ మనము కొన్ని మసాలాలు యాడ్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే సాల్ట్, రుచికి తగినంత ఆర్ మీకు సరిపడినంత. నేను కొంచెం పసుపు, కొంచెం కారం, ఇంకా గరం మసాలా ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేశాను. సో దాని తర్వాత మనము కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. కార్న్ఫ్లోర్ 2 స్పూన్స్ వేసాను, మైదా 1 స్పూను, బియ్యం పిండి 1/2 స్పూను. ఇలా వేసి కొంచెం అంటే కొంచెం వాటర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని మనం ఏమీ ఒక 10 మినిట్స్ లేకపోతే 15 మినిట్స్ అట్లా మ్యారినేట్ చేసి పెట్టక్కర్లేదండి. ఇమీడియట్గానే మనం డీప్ ఫ్రై చేసుకోవచ్చు. అండ్ ఇలా డీప్ ఫ్రై చేసింది మీరు యాజ్ ఇట్ ఈస్ కూడా తినడానికి బాగుంటుంది, మంచిగా క్రంచ్గా ఉంటుందన్నమాట పైన లేయర్. ఒకసారి ట్రై చేయండి. ఈరోజు వాయిస్ ఓవర్ మీకు డిస్టర్బెన్స్గా ఉండొచ్చు, ఎందుకంటే మా ఇంటి దగ్గర ఒక కాలేజ్ ఉందండి. ఆ కాలేజ్ వాళ్ళది ఈరోజు ఏదో ఈవెంట్ ఉందనుకుంటా. మొత్తం సంక్రాంతి పాటలు డించాక్ అనమాట. అసలు పొద్దున్న నుండి అక్షయ్ స్కూల్కి వెళ్ళాక నేను ఎడిటింగ్ స్టార్ట్ చేసుకుంటాను, అసలు అవ్వట్లేదు. యూట్యూబ్లో ఏంటంటే మాకు సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయన్నమాట.
ఈ మూవీ సాంగ్స్ ఇట్లాంటి సాంగ్స్ వచ్చినప్పుడు కాపీరైట్స్ వస్తూ ఉంటాయి. సో అందుకని పాటలు, మ్యూజిక్ ఇలాంటివి ఏమీ లేకుండా చూసుకోవాలి. కానీ ఇక్కడ పండగ వాతావరణం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి మొత్తం డించాక్ నడుస్తూనే ఉన్నదనమాట. నాకు ఈరోజు అసలు వ్లాగ్ పెడతానో లేదో తెలీదు. పెట్టగలిగానంటే సూపర్ డూపర్ హ్యాపీ. అండ్ ఇక్కడైతే ఫ్రై అయిపోయాయి. ఇవి మనం సైడ్కి తీసి పెట్టేసుకుని మిగతాయి కూడా ఒక రౌండ్ ఫ్రై చేసేసుకుందాం. సో ఫ్రై అయ్యాక మనం మంచూరియా ఈ సాసెస్ ఉంటాయి కదండి, సోయా వెనిగర్ ఇవన్నీ యాడ్ చేసి మనం ఒకసారి టాస్ చేసుకుంటాం అన్నమాట. న్యూ ఇయర్ని మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కమెంట్స్లో రాసి చెప్పండి. చిన్నప్పుడైతే నేను క్లాస్లో మా బెస్ట్ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ కార్డ్స్ అవి కొని ఇచ్చేదాన్ని. చిన్న కార్డ్స్ ఉండేవి అప్పుడు. 1 రూపీ 2 రూపీ కూడా చాలా మంచి కార్డ్స్ వచ్చేవన్నమాట. సో అట్లాంటివి కొని ఇచ్చేదాన్ని. నా ఫేవరెట్ టీచర్కి కార్డ్ ఇచ్చేదాన్ని. నాకు నా ఫ్రెండ్స్ కార్డ్స్ ఇచ్చేవారు. అది చాలా అంటే చాలా మంచి ఫేజ్ ఆఫ్ అవర్ లైఫ్. ఆ తర్వాత ఫోన్ వచ్చిన కొత్తలో అయితే ఎస్ఎంఎస్లు పెట్టుకోవడం, నైట్ 12 అయ్యే టైంకి పెట్టేసుకోవడం ఫ్రెండ్స్ అందరికీ. అది కూడా బాగుండేది. అప్పుడు వాట్సాప్లో అవి లేవు కదా స్టార్టింగ్లో. నేను ఎంబీఏ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు ఫస్ట్ ఫోన్ కొనుక్కున్నాను. అప్పటి వరకు ఫోన్స్ అలౌ కూడా ఉండేది కాదు పిల్లలకి. సో అప్పుడు కూడా రెజ్యూమేలో నెంబర్ రాయాలి కాబట్టి కొనుక్కున్నాను అనమాట. సో ఒక్కొక్క ఫేజ్ చూస్తూ ఉంటే భలే అనిపిస్తుందండి. లైఫ్లో ఇంత ముందుకు వచ్చేసామా అనిపిస్తూ ఉంది. ఇప్పుడైతే కబుర్లకి ఒక చిన్న గ్యాప్ ఇచ్చి మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడైతే ఒక ప్యాన్ పెట్టుకుని లైట్గా కొంచెం ఆయిల్ వేసి గార్లిక్ ఎంత సన్నగా కట్ చేసుకోగలిగితే అంత సన్నగా కట్ చేశాను. ఈ చైనీస్ ఫుడ్లో గార్లిక్ అయితే చాలా మంచి ఫ్లేవర్ యాడ్ చేస్తూ ఉంటుంది కదా. సో గార్లిక్, చిల్లీస్ ఇంకా ఆనియన్స్ ఇవన్నీ ఒకసారి జస్ట్ ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే చాలండి. ఆ తర్వాత మనం ఇందులోకి సాల్ట్ ఇంకా పెప్పర్ పౌడర్ యాడ్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ వరకు నేను మార్నింగ్ ఎడిట్ చేశాను. ఇప్పుడైతే టైం 8 అవుతుంది నైట్. సో ఇప్పుడు మిగతా పార్ట్ ఎడిట్ చేస్తూ ఉన్నాను అనమాట. ఆ టైంలో ఏమైంది అంటే చాలా సౌండ్స్ పెంచేసి అందరూ అరుపులు అసలు చాలా హడావిడి చేశారనమాట. 5 డేస్ కంటిన్యూగా వ్లాగ్స్ పెట్టాక వాళ్ళ వల్ల 6th డే బ్రేక్ పడింది. కానీ నాకు ఆ బ్రేక్ పెట్టాలని లేదు, నైట్ అయినా అప్లోడ్ చేయాలి అనుకున్నాను. అందుకనే ఇంకా ఎడిటింగ్ స్టార్ట్ చేశాను. ఇక్కడ ప్యాన్లోకి వెనిగర్, సోయా సాస్, చిల్లీ సాస్ ఇంకా టొమాటో కచప్ వేస్తున్నాను. ఆ తర్వాత కార్న్ఫ్లోర్లో కొంచెం వాటర్ యాడ్ చేసి ఆ లిక్విడ్ని ఇందులోకి యాడ్ చేసి బాగా మిక్స్ చేశాను. సాల్ట్, పెప్పర్ ఒకసారి చెక్ చేసుకోండి, టేస్ట్ అది కరెక్ట్గా ఉన్నాయా చూసుకోండి. బయటలాగా మనకు కొంచెం ఆ స్వీటిష్ టేస్ట్ రావాలంటే కొంచెం షుగర్ కూడా యాడ్ చేయొచ్చు. బయట అయితే వాళ్ళు కలర్ అది యాడ్ చేస్తారు వలన మంచిగా రెడ్డిష్ కలర్ అట్లా మంచిగా లుక్ అది బాగుంటుంది. ఇక్కడేమో నిజంగా చెప్పాలంటే నాకు చింతపండు పేస్ట్ లాగా అనిపించింది. బట్ ఇట్స్ ఓకే, టేస్ట్ వైజ్ బాగుందనమాట. మనం ఇంట్లో అయితే అజినమోటో యాడ్ చేయలేదు. సో అది హెల్త్కి మంచిది కాదు కాబట్టి. సో అన్ని టేస్ట్స్ బాగా కుదిరాయి అనుకున్నప్పుడు నేను ఇందులోకి మనం ఫ్రై చేసుకున్న స్వీట్ కార్న్ కూడా వేసాను. మనకి బయట యూజువల్లీ చైనీస్లో లాస్ట్ స్ప్రింగ్ ఆనియన్స్ అవన్నీ కూడా వేస్తారు కదా. మా ఇంట్లో స్ప్రింగ్ ఆనియన్స్ లేవని కొత్తిమీర వేసేసాను. టేస్ట్ అయితే ఏమీ చేంజ్ ఉండదండి, బాగుంటుంది. ఆ తర్వాత మా వారు చలం గారు బుక్స్ చదువుతూ ఉంటే కొంతసేపు వింటూ కూర్చున్నాను. మానసిక ప్రేమ గనక దాంట్లో ఉప్పు ఎక్కువైందని, కారం ఎక్కువైందని తగాదా. ఈ మానసిక ప్రేమ మీద నాకెందుకంటే అంత కోపం మావయ్య తీసుకొచ్చాడు. దాన్ని వాళ్ళ ఊరి నుంచి దాని సంగతి చెబుతా తర్వాత. ఇక్కడ నుండి అయితే 2nd Jan వ్లాగ్. ఆ రోజు మా వారికి ఆఫీస్ ఉంది అండ్ అక్షయ్కి స్కూల్ ఉంది. సో తనకి బాక్స్లోకి శాండ్విచ్ చేస్తూ ఉన్నాను. నేను బ్రెడ్కి చిపోట్లే సాస్ యాడ్ చేశాను. ఆ తర్వాత లెట్యూస్ ఇంకా మన టొమాటో యాడ్ చేసి ఒక చీజ్ స్లైస్ కూడా యాడ్ చేశాను. అక్షయ్ ఫ్రెండ్స్ అంట శాండ్విచ్ చేసిన రోజు అయితే ఇలా ఎలా వస్తుంది మీకు, మా దాంట్లో శాండ్విచ్ మేకర్లో ఇలా రాదు, మీకు చెక్స్ లాగా ఎలా వస్తాయి అని అడిగారంట. మా ఇంట్లో అయితే శాండ్విచ్ మేకర్ లేదండి, నేను ఈ ప్యాన్ మీదే చేస్తాను. ఈ గ్రిల్ ప్యాన్ వచ్చేసి ఐరన్ది. సో మంచిగా లైన్స్ అవి ఫామ్ అవుతాయి. సో ఒకసారి ఏమో హారిజంటల్గా పెట్టి మళ్ళీ దాన్ని తీసి వర్టికల్గా పెడతానమాట. నేను 2 times దాన్ని మంచిగా టోస్ట్ అవనిస్తాను. అందుకనే క్రిస్ప్గా వస్తుంది అండ్ లైన్స్ కూడా చెక్స్ లాగా వస్తాయి అన్నమాట. చాలా బాగుంటుంది. అక్షయ్ స్కూల్కి వెళ్ళిపోయాక మా వారికి నేను ఇక్కడ బాక్స్ రెడీ చేస్తూ ఉన్నాను. ఈరోజు అయితే చామదుంపల పులుసు చేస్తూ ఉన్నాను. సో ఫస్ట్ అయితే ఆయిల్ తీసుకుని అందులోకి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, చిల్లీస్ యాడ్ చేశాను. సో తొందరగా అవ్వడానికి మనం సాల్ట్, పసుపు యాడ్ చేసుకుంటాం కదా. సో ఇదంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న చామదుంపలు ఉన్నాయి. రైస్తో పాటు ఇవి కూడా పెట్టేశాను. సో వాటిని యాడ్ చేసుకుంటూ ఉన్నాను.
ఇవి మా అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లో అంటే ఇంటి వెనకాల పండించినవి అనమాట. సో చాలా బాగున్నాయి, సైజ్ కానీ టేస్ట్ కానీ చాలా బాగున్నాయి. భలే హ్యాపీగా అనిపించింది. ఇంటివి మనం చేసుకుంటూ ఉంటే ఆ సంతోషం ఉంటుంది కదా. అమ్మ వాళ్ళు తాతయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు కూడా చాలా రకాలుగా ట్రై చేస్తూ ఉండేది ఇలాగా. సో ఆ డేస్ గుర్తొచ్చిందనమాట. సో ఇది బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి కారం యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత అందులోకి నానబెట్టుకున్న చింతపండు రసం కూడా యాడ్ చేశాను. సో యాడ్ చేసిన తర్వాత బెల్లం, మేమైతే బెల్లం యాడ్ చేసుకుంటామండి. అంటే ఏదైనా పులుసులు చేస్తున్నప్పుడు చింతపండు రసంతో పాటు మేము ఈ బెల్లం కూడా యాడ్ చేస్తాము. కొంచెం ఒక చిన్న స్పూన్స్ 2 వేసాను నేను. అది బ్యాలెన్స్ అవుతుంది అనమాట. అంత పులుపు నేను తినలేను, అందుకని ఇట్లా యాడ్ చేస్తాను. అప్పుడు కమ్మగా ఉంటుంది. అండ్ ఒక హాఫ్ గ్లాసు వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసి లిడ్ క్లోజ్ చేసి ఒక 5 to 10 minutes ఉంచాను అనమాట, ఆయిల్ పైకి వచ్చే వరకు. ఆ తర్వాత ఎంత మంచి గుమగుమలాడుతా వాసన వచ్చిందండి, భలే టేస్టీగా ఉండింది. సో నేనైతే ఈరోజు కొత్తిమీర అవేమీ యాడ్ చేయలేదు, ఎందుకంటే కరివేపాకు ఎక్కువ వేసాను అనమాట, ఆ ఫ్లేవర్ బాగుంటుంది అని. సో మా వారి బాక్స్ అయితే రెడీ అయిపోయింది. కర్రీ అయితే కొంచెం ఎక్కువే వేస్తాను, ఎందుకంటే మా వారు ఆఫీస్లో అందరూ షేర్ చేసుకుంటూ తింటారంట. సో ఎవరికైనా నచ్చితే తీసుకుంటారు అన్నట్టుగా కర్రీ కొంచెం ఎక్కువే ఉంటుంది. అండ్ మా వారు కూడా ఆఫీస్కి వెళ్ళిపోయాక ఇవి నా పిచ్చి చేష్టాలు అనమాట. అక్కడ ఎండ వస్తుంది కదా, అక్కడ కూర్చుని ఇట్లా ఆడుకుంటూ ఒకదాన్నే టైంపాస్ చేసుకుంటూ ఉంటాను. సో అట్లా అయిపోయిన తర్వాత ఇంకా ఎడిటింగ్ వర్క్ అవన్నీ చేసుకుంటాను ఫ్రెష్ అప్ అయిపోయాక. ఈరోజు అక్షయ్ని ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చాక బయటకు తీసుకువెళ్ళానండి. తనకి కొంచెం షాపింగ్ చేసేది ఉంది, ఎందుకంటే నెక్స్ట్ డే అక్షయ్ వాళ్ళ స్కూల్ వాళ్ళు 6th and 7th క్లాస్ వాళ్ళకి అడ్వెంచర్ ట్రిప్ ఒకటి ప్లాన్ చేశారు, ఇంకా నైట్ క్యాంపింగ్. సో వాళ్ళు ఒక లిస్ట్ ఇచ్చారనమాట, అవన్నీ ఉండాలి అన్నారు. సో కొన్ని లేవు, అందుకని కొనడానికి తీసుకువెళ్ళాను. అండ్ ఇక్కడైతే ఈ బేకరీకి వచ్చాము. ఇక్కడ రోజ్ ట్రెస్లెషెస్ అని ఉంది, అది తీసుకున్నాము. ఇంకా మా అక్షయ్ కొంచెం ఓరియో పిచ్చాడు అనమాట, అందుకని ఇది తీసుకున్నాడు టార్ట్. ఇది ఎంత గట్టిగా ఉందో అసలు, పాపం తీసుకోకపోతేనేమో ఫీల్ అవుతాడు. అంటే నేను ట్రై చేయాలనుకున్నాను, మీరు నాకు ఛాన్స్ ఇవ్వలేదు అంటాడు. అందుకని ఏమనకుండా తనకు కావాల్సింది తనకి ఇచ్చేసాను. అండ్ తను తిన్నాక పాపం తనకి నచ్చలేదు, అంత గట్టిగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా నెమ్మదిగా నా ట్రెస్లెషెస్ కూడా తినేసాడనమాట. సో అట్లా అయ్యింది ఆ రోజు. అండ్ ఇది వచ్చేసి 3rd Jan రోజు అక్షయ్కి చెప్పాను కదా ప్రోగ్రామ్ ఉంది అని. సో ఇది 1.5 day అనమాట. సో వాళ్ళు అక్కడ నైట్ స్పెండ్ చేసి, అంటే క్యాంపింగ్ లాగా స్పెండ్ చేసి ఆ నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ కల్లా వచ్చేస్తారు మళ్ళీ. స్కూల్ వాళ్ళు ఇచ్చిన లిస్ట్లో సోపు, షాంపూ ఇలా అన్నీ ఉన్నాయన్నమాట. శానిటైజర్లు చాలా లిస్టే చెప్పారు, ఒక 20-25 ఐటమ్స్ లిస్ట్ అది. సో మా అక్షయ్ ఏమో ఈ 2 తెచ్చుకున్నాడు తీసుకువెళ్తానని. సో తనకి సెపరేట్గా ఉంటాయి. అంటే మేమేమి ఇంకా బేబీ ప్రోడక్ట్స్ యూజ్ చేయట్లేదండి, ఇంకా మామూలు ప్రోడక్ట్స్కే వచ్చేసాము. స్కిన్ మీద మంచిగా ఉంటాయి అనుకున్నవే ఇస్తూ ఉన్నాము. తను ఏంటంటే తన ప్యాక్స్ తనకి సపరేట్గా పెట్టుకోవడం అలవాటు. సో అందులో 2 అయితే తెచ్చుకున్నాడు. మేము ఈసారి షవర్ జెల్ వద్దన్నాము, ఎందుకంటే తనది కొంచెం బాటిల్ హెవీగా ఉంటుంది. సో అది వద్దని చెప్పి ఈ చిన్న సోప్ పెట్టాము. సో ఏదో మేనేజ్ చేయమని చెప్పామన్నమాట. ఫుల్ హ్యాండ్స్ షర్ట్స్ ఇవన్నీ సెట్స్గా పెడుతూ ఉన్నాను. టవల్, కొన్ని కవర్స్ ఎందుకంటే వాళ్ళకి అక్కడ రెయిన్ డాన్స్ అది ఉంది, సో అవసరం అవుతుంది తర్వాత చేంజ్ చేసుకోవడానికి అన్నట్టుగా అట్లాగా. అంటే ఆల్రెడీ వేసుకున్నది అందులో పెట్టేయచ్చు. సో ఇట్లా చాలానే చెప్తూ పంపించాము. వాళ్ళైతే షూస్ తెచ్చుకోమన్నారు, చెప్పులు తెచ్చుకోమన్నారు, చాలానే లిస్ట్ ఇచ్చారండి. అవన్నీ మోత అంతే. సో అక్కడ ఏరియా అయితే చాలా బాగుంది, ఫుడ్ అది వాళ్ళు చూసుకున్నారు. సో టిఫిన్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ, అండ్ వాళ్ళు ఏదో క్యాంపింగ్ లాగా ఫైర్ లాగా పెట్టి దాని చుట్టూ మంచిగా పాటలు పాడుతూ అట్లా అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో ఫస్ట్ టైం కదా అక్షయ్కి అన్నట్టు ఇంకా అలౌ చేసాము. అక్షయ్ పుట్టినప్పటి నుండి కర్ణాటక స్కూల్సే కదా, ఫస్ట్ టైం హైదరాబాద్ స్కూల్స్ చూస్తూ ఉన్నాడు కాబట్టి ఇక్కడ తనకి ఎన్విరాన్మెంట్ ఈజ్ చేయడానికి మేము ఈ ట్రిప్స్ ఏదున్నా కూడా పంపిస్తూ ఉన్నాము. ఎంచుకున్న ప్లేస్ బాగుంది, మేము దాని గురించి రీసెర్చ్ చేసాము, ఇంటర్నెట్లో చూసాము. సో అంతా కూడా బాగుంది, ఫుడ్ ఫెసిలిటీ బాగుంది, బాగా కేర్ తీసుకుంటున్నారు, టెంట్స్లో ఉంటున్నారు. సో అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కదా పిల్లలకి అన్నట్టు మేము ఇంకా ఓకే చేసాము. అండ్ ఇట్లాంటిదైతే నేను చిన్నప్పటి నుంచి క్యారీ చేస్తూ ఉంటాను. ఈ గుడ్ నైట్ వాళ్ళది ఫ్యాబ్రిక్ రోల్ ఆన్ మస్కిటో రెపెలెంట్ది చాలా హెల్ప్ అవుతుంది. ఇది ఒకటి పెట్టానమాట టెంట్కి, అక్కడక్కడ డాట్స్లా పెట్టే ఇంకా దోమలు రావని. దానికి జిప్ లాగా కూడా ఉందంట, చాలా ఎగ్జైట్ అవుతా చెప్పాడు, చాలా మంచిగా ఉంది.
ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అన్నట్టు చెప్పాడనమాట. అండ్ స్కూల్ వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఫొటోస్, వీడియోస్ అన్నీ అందులో ప్రతి ఒక్క కిడ్‌ది పోస్ట్ చేయడం జరిగింది. సో దట్ పేరెంట్స్ పానిక్ అవ్వరు అన్నట్టుగా అట్లా మాకు ఫొటోస్, వీడియోస్ పంపుతూ ఉన్నారు. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. అట్లా చూస్తూ పిల్లలందరూ హ్యాపీగా అట్లా స్టే చేయడము. కొంచెం వాళ్ళకు కూడా ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది కదండీ! ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎలా మేనేజ్ చేసుకోవాలి అవన్నీ తెలుస్తాయి. అండ్ యాక్టివిటీస్ కూడా చాలానే చేయించారండి. సో రెయిన్ డాన్స్ ఉండింది, స్పోర్ట్స్ ఉన్నాయి, ఈ జిప్ లైన్స్ ఇవి ఉంటాయి కదండీ! అవి ఉన్నాయి. పిల్లలకైతే ఇది డిఫరెంట్‌గా ఉంటుంది. అంటే వాళ్ళ ఫ్రెండ్స్‌తో టెంట్‌లో పడుకోవడాలు, కబుర్లు చెప్పుకుంటూ నిద్రపోవడాలు, పొద్దున్నే లేసి సన్‌రైజ్ చూడడము, ట్రెక్కింగ్ చేయడము ఇవన్నీ చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. వాళ్ళు ఎంజాయ్ చేశారు గానీ నైట్ టైం వచ్చేసరికి ఇంకా డిన్నర్ టైంకి వచ్చేసరికి చాలామంది మదర్స్ గ్రూప్స్‌లో మెసేజ్ పెడుతూ ఉన్నారనమాట. మేము మా కిడ్‌తో మాట్లాడుకోవచ్చా? ఒక 2 మినిట్స్ మాట్లాడే స్కోప్ ఉంటుందా? ఇట్లా అడుగుతూ ఉంటే అనిపించింది. మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్‌కి ఇప్పుడు ఈ జనరేషన్‌లో అక్షయ్ క్లాస్ వాళ్ళకైతే సింగిల్ కిడ్సే అనమాట. సో అందరి మైండ్ ఒకేలా ఉంది. వాళ్ళ మీదే ఉన్నది అంతా అన్నట్టు అనిపించింది. సో కానీ పిల్లలకి కొంచెం రఫ్ అండ్ టఫ్‌గా ఉండడం కూడా నేర్పాలి కాబట్టి ఇంకా మాకు తప్పలేదు. వాళ్ళు కూడా మన చిన్నప్పుడు అనుకోండి కాలనీస్‌లో అది పెంచడం వలన మంచిగా రోడ్ల మీద ఆడేసుకొని బాగానే పెరిగాము. కానీ ఇప్పుడు అలా కాదు కదా! మా అక్షయ్ అయితే వెనక్కి తిరగకుండానే వెళ్ళిపోయాడు చూడండి. సో ఇట్లాంటివి చూసినప్పుడే వీళ్ళు పెరిగిపోతున్నారు అనిపిస్తూ ఉంటుంది. బాయ్ మమ్మీ. బాయ్ డాడీ. ఆ రోజే మేము నుమాయిష్ ఎగ్జిబిషన్‌కి వెళ్ళడం జరిగింది. ఒకరైతే కామెంట్ పెట్టారు, అక్షయ్‌ని తీసుకువెళ్ళలేదా? ఇంట్లోనే పెట్టి వెళ్ళారా అని. కొన్ని క్వెషన్స్ మన మీద కన్సర్న్ కొద్దీ ఎలాంటి నెగెటివ్ సెన్స్ లేకపోయినా కూడా కొంతమంది దాన్ని నెగెటివ్ చేయాలనుకుంటారు. దాని కింద రిప్లైలు వచ్చాయన్నమాట. వీళ్ళు ఇంతే, వాళ్ళే వెళ్ళిపోతారు అన్నట్టుగా మాట్లాడారు. భలే చివుక్కుమనిపించింది. అసలు నేను వాటిని డిలీట్ చేసేసాను. ఇప్పుడు మీరే చూస్తూ ఉన్నారు కదా! అక్షయ్‌కి స్కూల్ ట్రిప్ ఉంది. లక్కీలీ అది వీకెండ్ వలన మా వారు ఇంట్లోనే ఉన్నారు కాబట్టి ఇంకా నన్ను తీసుకువెళ్ళారనమాట. వీడియోస్ అయినా తీసుకోవచ్చు, సో ఒక వ్లాగ్ లాగా చేయొచ్చు అన్నట్టుగా మేము వెళ్ళాము. అండ్ అక్కడ మేము ఆల్మోస్ట్ ఒక 5 అవర్స్ పైనే ఉన్నామండి. ఇంత జనాల మధ్యలో అక్షయ్ అయితే అసలు ఉండడానికి ఇష్టపడడు. అంటే తనకి షాపింగ్ అంతా లేడీస్ రిలేటెడే ఉంటే అస్సలు నచ్చదనమాట. నచ్చదు ఇన్ ద సెన్స్ తనకి ఏదైనా ఉంటే ఓకే, లేకపోతే లేదు. సో ఎప్పుడు ఇవేనా అన్నట్టు అయిపోతాడు. వెళ్తే ఈ వీకెండ్ అయినా నెక్స్ట్ వీకెండ్ అయినా ఒకసారి తీసుకువెళ్తాము. ఆ జైంట్ వీల్ అవన్నీ ఉంటాయి కదా, చూస్తాడు అని. సో చూద్దాం. షాపింగ్ అదంతా కూడా నేను వీడియో మీకు ఆల్రెడీ పోస్ట్ చేశాను. అక్కడ ఆ ఎగ్జిబిషన్లో ఉన్న స్టాల్స్ అన్నీ మేము చూసినవి పోస్ట్ చేసాము. అండ్ హాల్ వీడియో కూడా పోస్ట్ చేసాము. అంటే ఏమేమి తీసుకున్నాము అది కూడా పోస్ట్ చేసాము. 2 డిఫరెంట్ వీడియోస్. అవి చూశారు అనుకుంటున్నాను. అండ్ ఇక్కడైతే ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. సో మెట్రోలో వెళ్ళి మెట్రోలో వచ్చాము. ఎందుకంటే లాంగ్ డిస్టెన్స్ కదండి, కుక్కట్పల్లి నుండి నాంపల్లి వరకు అంటే దూరము. చాలా సిగ్నల్స్ అవి పడుతూ ఉంటాయి. వీకెండ్ కాబట్టి మనం ఆ ట్రాఫిక్ని ప్రిడిక్ట్ చేయలేము. సో అందుకని ఇంకా హ్యాపీగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తీసుకున్నాము. ఇక ఇది వచ్చేసి నెక్స్ట్ డే 4th Jan మీకు కనిపిస్తున్న బిల్డింగ్ అక్షయ్ వాళ్ళ స్కూల్ అనమాట. వెళ్ళి పిల్లల్ని కలెక్ట్ చేసుకుని ఇంకా ఇంటికి వచ్చే దారిలో ఇక్కడ ఫ్రూట్స్ అవి బాగా పెట్టారు. ఆ రోజు సండే, సో ఫ్రూట్స్ అవంతా పెట్టారు. అక్కడ కొన్ని ఫ్రూట్స్ తీసుకుని ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము. దారిలో అనిపించింది ఇంకా సండే కదా అక్షయ్కి హెయిర్ కట్ తీసుకువెళ్ళాలి అని. సో ఎందుకంటే ఫుల్గా పెరిగిపోయి ఫోర్ హెడ్ అంతా హెయిరే ఉంటుందన్నమాట. అసలు ఫేస్ చాలా కొంచెమే కనబడుతూ ఉంది, చిన్న ముఖంలా కనబడుతుంది నాకు అలా ఉంటే. అందుకని హెయిర్ కట్కి తీసుకువెళ్ళిపోయాము. వీళ్ళు అబ్బాయిలు అయితే హెయిర్ కట్ చేసే వాళ్ళకి ఇంత హెయిర్ ఎందుకు పెరగడం అండి? అదే లేడీస్కి చూడండి అసలు పిలకలు పెరగవు. ఆ తర్వాత ఇంటికి వచ్చాక కొత్త టేబుల్ కవర్స్ ఉన్నాయి కదా, అవి వేసి మురిసిపోయామన్నమాట. మా టేబుల్కి ఒక కొత్త లుక్ వచ్చిందని. సో ఇంతే అండి ఈరోజు వ్లాగ్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.